నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను నవమి రోజు వ్లాగ్ లాగా తీశాను. ఫుల్ ఏం తీయలేదు, కొంచెం అక్కడక్కడ బిట్స్ యాడ్ చేస్తాను. మొత్తం ఫుల్ వ్లాగ్ లాగా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూడండి. అండ్ మీరు నవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. పిల్లలు లేచారు, ఇద్దరికి టిఫిన్ పెట్టేశాను. పొద్దున్నే ఇంక మా పని అమ్మాయి వచ్చేసింది. మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అంట్లు తోమేసి బయట ఈరోజు ముగ్గు కూడా తన్నే వేయమని చెప్పాను. సో నాకు అంతగా రావు. సో నేను కలర్స్ వేసుకుంటాను, కొంచెం లైట్గా గీయమ్మ. పిల్లలు గొడవ చేస్తున్నారంటే పాపం తను హెల్ప్ చేస్తుంది. సో అలా మా అమ్మాయి ముగ్గు వేసేటప్పుడు మా పిల్లలు డిస్టర్బ్ చేయటం అలా జరిగిపోయింది. నెక్స్ట్ అమ్మాయి వెళ్ళిపోయినాక నేను రంగులు వేసేసి ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా పిల్లలకి ముందుగా టిఫిన్ పెట్టేసుకున్నాను. వాళ్ళకి కూడా స్నానం చేయించేసి వాళ్ళని రెడీ చేసినాక నేను స్నానం చేసి ఇంకా పనులు స్టార్ట్ చేశాను. పిల్లలు నేను పూజ దగ్గర కూర్చుని గొడవ చేస్తూ ఉంటారని చెప్పి కొంచెం ముందు వాళ్ళని ప్యాంపర్ చేసేసి ఇచ్చేసిన. మా పిల్లల్ని నేను పూజ స్టార్ట్ చేయగానే ఏడుస్తూనే ఉన్నారు, కొట్టుకుంటూనే ఉన్నారు. టీవీ దగ్గర ఫోన్ చూడరు, కొంచెం టీవీ ఇద్దరికి బాగా అలవాటు. ఆ టీవీ దగ్గర కొట్టుకుంటున్నారు ఒకరికొకళ్ళు. ఇప్పుడే ఇంకా మా చిన్నోడు కూడా మామూలుగా అయితే తనకి కన్ఫామ్గా టీవీ పెట్టాల్సిందే. పాపనే కొంచెం బుజ్జికిస్తాను, తన బొమ్మలతో ఆడుకుంటుంది. వాడికి కొంచెం టీవీ పెట్టి ఇంక నేను చిన్నగా నా పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను, ముగ్గులు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వంట పని స్టార్ట్ చేయాలి. నేను ఒక్కదాన్నే అండ్ పిల్లలే కాబట్టి పెద్దగా ఏం తినరు, బట్ స్వామివారికి అన్నీ ఉండాలి అని చెప్పి వడపప్పు, పానకం, పాయసం అండ్ కొంచెం గారెలు వేశాను. అండ్ సడన్గా మా మదర్ వాళ్ళు కూడా వచ్చారు సర్ప్రైజ్గా. నేను ఆ వీడియో క్లిప్ వీడియో తీయలేదు. ఇంక వాళ్ళు వచ్చిన కానీ మేము అప్పటికే 12:30, 1 అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ కూడా నేను చేయలేదన్నమాట. పిల్లలకి పెట్టాను కానీ నేను తినలేదు, పూజ చేసుకోవాలని చెప్పి. అండ్ మా అపార్ట్మెంట్లో కింద కూడా మాకు కళ్యాణం చేస్తారు. నాకు ఇంకా పిల్లలతో ఇంక ఇదే సరిపోతుంది, అందుకని నేను కిందకి కూడా వెళ్ళలేదు. సో మొత్తం ఇలా రెడీ చేసేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకండి ఎక్కడ వ్లాగ్. సో ఇప్పుడు నానబెట్టుకున్నాను కదా పొంగల్కి, ఇంకా అవన్నీ నేను రెడీ చేసేసుకుంటున్నాను. కొంచెమే పెట్టాను, కొంచెం పులిహోర, నిమ్మకాయలు లేవు అనమాట. సో అందుకని కొంచెం చింతపండు పులిహోర చేద్దామని చెప్పి ఇంకా దోమల కోసం పువ్వులు మొత్తం అట్లా వాటర్లో పెట్టేశాను. ఇప్పుడు ఇంకా పూజ దగ్గర మొత్తం వంటలన్నీ అయిపోయినాక ప్రశాంతంగా ప్రసాదాలన్నీ చేసి పక్కకు పెట్టుకున్నాక పూజ స్టార్ట్ చేద్దామని చెప్పి ముందు ప్రసాదాలే పొయ్యి మీద పెట్టేసాను. ఆ లోపల మా పిల్లల్ని చూస్తున్నాను ఏం చేస్తున్నారని చెప్పి. ఒక మా ఆమెమో టీవీ చూస్తుంది, ఆయన లేచేటప్పటికల్లా మొత్తం అయిపోవాలి అని చెప్పి తొందరగా చేసుకుంటున్నాను. అప్పటికి 2 టైమ్స్ లేసి అలా పడుకున్నాడు, చూసారో కింద పడిపోతాడా అని చెప్పి మనం సరిగ్గా పడుకోబెట్టొచ్చి ఇంక నేను పొంగల్ పెట్టేస్తాను ఫాస్ట్గా. టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాను కానీ కింద పూజకే వెళ్ళలేకపోయాను. పిల్లలతో అసలు బాగా గొడవ చేస్తున్నారు, లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం వెళ్తాంలే అని చెప్పి వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్ళి ఒకసారి మొత్తం పెళ్ళి అక్షింతలు అన్నీ తీసుకొని వచ్చాను. చాలా బాగా చేశారు కింద. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా చేశారు కానీ అప్పుడు నేను ఎందుకో లేను. ఇప్పుడు కూడా ఉన్నా కూడా కిందకి వెళ్ళలేకపోయాను. బాగా కళ్యాణం మొత్తం బాగా చేశారు. 4 దాకా 3:30 దాకా చేసినట్టు కొంచెం టైమే పట్టింది. కొంచెం రెడీ అయ్యి అలా అని మా మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. కొంచెం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం అలా ఇలా తిరిగేసి కొంచెం మమ్మీ ఫోన్కి స్క్రీన్ కార్డ్ వేయిద్దామని అనుకుంటున్నాను. ఇంకా అలా అయిపోయింది అనమాట నవమి. నేను అక్కడ పొంగల్ పెడతానే ఉన్నాను, మా బాబు లేచి ఏడుస్తున్నాడు. ఇంకా వాడిని ఎత్తుకొని కొంచెం అక్కడ కూర్చోబెట్టి ఇంకా పొంగల్ కూడా ఆ లోపల పాలు కూడా పొంగిపోయాయి. ఎర్లీ మార్నింగ్ పాలు పొంగిపోయాయి. మళ్ళీ స్టవ్ తుడిచి శుక్రవారం కదా ఇంక నేను మళ్ళీ సెకండ్ టైం కూడా పొంగాయి. ఆ లోపల బాబు లేచాడని చెప్పి చూడటానికి వెళ్ళే లోపల అప్పుడు పాలు పొంగిపోయాయి అనమాట. సో ఇంకా బియ్యమే వేసేస్తున్నాను. కూడా కొంచెమే బాబు కూడా కొంచెం చిన్నగా ఇస్తే కొంచెం ఇప్పుడే కొంచెం పైన 2 కింద 2 పళ్ళు వచ్చాయన్నమాట. చిన్నగా కొంచెం ఆడుకుంటూ ఉన్నాడు తినకపోయినా. అప్పుడు ఎడవకుండా ఉంటాడని చెప్పి ఫస్ట్ దేవుడికి పక్కకు పెట్టేసి అసలు ఒకటే గోల చేస్తున్నారు, ఆకలేస్తుంది అని. టైం చూస్తే 10:30 కూడా కాలేదు. రోజు తినమన్నా తినరు. ఏదైనా పూజ చేసేటప్పుడు ఇంకా ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు మా పిల్లలకి ఒకటే ఆకలి అంటారు. ఏమన్నా పెట్టినా తిన్నారా పెట్టారా, అసలు ఏం తినలేదు అలా అంటారనే
చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఇడ్లీ వేసి ఇడ్లీ పెట్టాను. కానీ అసలు మా పాప మాత్రం ఫుల్ గొడవ చేస్తున్నారు. ఎలా స్కూల్కి వెళ్తే అంటే ఇంకా ముందు చూడాలి. ఇప్పుడు 2 months హాలిడేస్ వస్తాయి. ఏప్రిల్లో స్కూల్ అయిపోతుంది. ఇంక సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఇంక 2 months ఇంక అప్పుడు మా బాబు కూడా నడకొచ్చేస్తుంది. ఇంకా నా పని ఇంకా అంతే. టీవీ స్టాండ్ పట్టుకొని ఏది పట్టుకున్నా తను లేచి నుంచోటానికి ట్రై చేస్తా బ్యాలెన్స్ తప్పుకోలేక కింద పడిపోతున్నాడు. ప్రతిసారి దెబ్బ తగులుతుంది. కానీ ఎంత దెబ్బ తగిలినా వాడు మాత్రం లేచి నుంచొని పట్టుకోవాలి అన్నట్టుగా అసలు కూర్చోట్లేదు. కింద వాకర్లు వేస్తేనేమో అస్సలు ఉండట్లేదు, ఎగిరెగిరి కింద పడిపోతున్నాడు. సో ఇంక వాడి దగ్గరే ఉండాలి. ఇంక రేపొద్దున సమ్మర్ హాలిడేస్లో పేరెంట్స్ అందరికీ ఇంకా మామూలుగా ఉండదు. పిల్లలు మాత్రం ఫుల్ గొడవ చేస్తున్నారు. ఏదైనా సమ్మర్ క్యాంప్ అట్లా పంపిద్దామని చెప్పిన ఎండలు మాత్రం ఇప్పుడే ఉన్నాయి ఎండలు. ఇంకా అప్పుడు ఇంకెలా ఉంటాయి, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళలేము. తీసుకెళ్ళినా పొద్దున్న తీసుకురావాలి. అసలు ఆ పిల్లలు పొద్దున్నే వాళ్ళు లేగరు, హాలిడేస్ కదా అని పడుకుంటారు. సమ్మర్ హాలిడేస్ ఎలా జరుగుతుందో ఏంటో, ఎక్కడికన్నా వెళ్దామన్నా పిల్లలు ఎక్కడ ఉండరు. ముందు మా ఇంట్లో బాగా అలవాటైపోయి టీవీ అలవాటైపోయి అస్సలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అస్సలు ఉండట్లేదు. అక్కడికి వెళ్తే ముందు గొడవ ఎక్కువ. అసలు లిత్విక మాత్రం బాగా గొడవ చేస్తుంది. ఎక్కడ ఉంటారు. ఇక్కడైతే వాళ్ళే టీవీ పెడితే అటు తిరిగి ఆ బండ్లతో కింద అపార్ట్మెంట్లో అయినా అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారులే అని చెప్పి ఇంక ఇక్కడే ఉంటాను. సో గారిపప్పు పిండి రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. తాలింపు చింతపండు పులిహోరకి తాలింపు పెట్టేసాను. ఇంక ఈ వంటలన్నీ అయిపోతే నేను ప్రశాంతంగా పూజ చేసేసుకొని మీకు వీడియో మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఓపిక్గా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరేమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా నేను పూజ దగ్గర ముందు గురువారం రోజు మొత్తం పటాలన్నీ తుడుచుకొని పెట్టుకున్నాను కదా. సో ఇంకా నేను పూజ దగ్గర మొత్తం రెడీ చేసుకున్నాను. ఆ పువ్వులు తీసేసి ఇంకా శ్రీరామనవమి చాలా సింపుల్ అండ్ ఇంట్లో ఇలా చేసుకున్నాను. వడపప్పు, పానకం, గారెలు అండ్ చింతపండు పులిహోర. చాలా సింపుల్ అండ్ ఈజీగా మా పూజ అయితే ఇలా అయింది. అండ్ మా అపార్ట్మెంట్లో కూడా చేస్తారని చెప్పాను కదా, ఈవినింగ్ టైంలో మీకు ఒకసారి ఫుల్గా చూపిస్తాను చూడండి. ఈవినింగ్ టైంలో లైటింగ్ వేసి శ్రీరాము వాళ్ళ కళ్యాణం మార్నింగ్ జరిగింది కదా. సో ఈవినింగ్ ఇప్పుడు వచ్చి గీత అవి చదువుతారనమాట. సో ఇప్పుడు నేను అక్షింతలు తెచ్చుకుందామని చెప్పి కిందికి వెళ్ళాను. దట్స్ ఫర్ ద వ్లాగ్. బాయ్.